వైసీపీకి చెందిన కాపు నేతలు కాపు సామాజిక వర్గంపై కపట ప్రేమ చూపిస్తున్నారని జనసేన పార్టీ రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ దారం అనిత విమర్శించారు. ఇటీవల కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో నిర్వహించిన సమావేశంలో కూటమి ప్రభుత్వంలో కాపులకు అన్యాయం జరుగుతోందని వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేసిన కాపు నేతలు కాపు సామాజిక వర్గానికి ఏ మేరకు న్యాయం చేశారో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. కాపు కార్పొరేషన్ ద్వారా ఎంతమందికి రుణాలు అందించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిపై అన్యాయం జరిగినప్పుడు ఈ నేతలు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. నమస్కారం. నా పేరు దారం అనిత, జనసేన పార్టీ రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్. ఇటీవల మొన్న కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో వైసీపీ కాపు నేతలందరూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో అదే పవన్ కళ్యాణ్ గారి వల్ల కాపులకు అన్యాయం జరుగుతోందని ఏదో మీటింగ్ పెట్టి మాట్లాడారు. ఈ యొక్క మాట్లాడిన కాపు నేతలకి నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నాను. మీరు వైసీపీ గవర్నమెంట్లో ఈ కాపు నేతలందరూ ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా ఉన్న కాలంలో ఎంతమంది కాపులకు ఉద్ధరించారు? ఎంతమంది కాపు కార్పొరేషన్ లోన్లకు ఇప్పించి కాపులకు మంచి చేశారు? ఒక వ్యక్తి, కాపుకు సంబంధించిన వ్యక్తి రోడ్డు కాలన్న పాపానికే అతన్ని చంపిన వైనంలో ఈ కాపు నేతలందరూ అప్పుడు నిద్రపోతున్నారా? కాపు నేత అయిన ఒక సరికాపు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు తిడుతుంటే ఆ రోజు ఆ జగన్మోహన్ రెడ్డికి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన సోకాల్డ్ కాపు నేతలందరూ ఒత్తాసు పలుకుతూ మీరు కూడా మాట్లాడిన వారే పవన్ కళ్యాణ్ గారి గురించి. ఆ రోజు మీరు వైసీపీ గవర్నమెంట్లో మీరు ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతూ కాపులకి పట్టించుకొని మీరు ఈరోజు కొత్తగా తెర మీదకి వచ్చి కాపు సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఇలాంటి సమావేశాలు ఎన్నో చేస్తాము, కాపు నేతలందరినీ ఏకం చేస్తాము, పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడతాము, కూటమి ప్రభుత్వం మీద మాట్లాడతామన్నారు. మీకు 151 స్థానాల నుండి 11 స్థానాలకు ఇచ్చిన వాళ్ళు ప్రజలు. మీరు మళ్ళీ కులాల కుంపట్లు రాష్ట్ర వ్యాప్తంగా చేసి సుభిక్షంగా, ప్రశాంతంగా వ్యవస్థలన్నీ సజావుగా జరుగుతున్న ఈ తరుణంలో రాష్ట్రంలో మళ్ళీ వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి కులాల కుంపట్లు పెట్టి మనశ్శాంతి లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా అల్లకొల్లాలు సృష్టించడానికి చేసే ప్రయత్నం తప్ప వీళ్ళకి ఎవరికి కాపులు ముసుగులో ఉన్నటువంటి వీళ్ళకి ఎవ్వరికి కాపుల మీద ఇష్టం లేదు. ఇది ప్రజలు గమనించారు, ముఖ్యంగా కాపులు గమనించారు.